ప్రశాంతమైన మనసు ఉన్నవారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉన్నట్లే. ప్రశాంతత లేని మనుషులు స్వర్గంలో ఉన్న వారికి నరకంలా అనిపిస్తుంది. అతి ప్రేమ, అతి ద్వేషం రెండూ ప్రమాదకరమే. ఎందుకంటే అవి లోపాలను, మంచి గుణాలను కప్పేస్తాయి. ఎంత ఎక్కువ కాలం బ్రతికారన్నది కాదు, ఎంత గొప్పగా జీవించారన్నదే ముఖ్యం. రెండు నాలుకలున్న పాము కన్నా రెండు రకాలుగా మాట్లాడే మనిషితోనే ఎక్కువ ప్రమాదం. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళపై శ్మశానానికి చేరుకోలేవు. కష్టాలనేవి పార్ట్ ఆఫ్ లైఫ్ వంటివి. నవ్వుతూ ఆనందించటం ఆర్ట్ ఆఫ్ లైఫ్. బంధాలు విచ్ఛిన్నం కావటానికి 3 ప్రధాన కారణాలు: అనుమానం, అపార్థం, అహం. ఇవి లేకుండా రాకుండా చూసుకోండి. నిన్ను పొగిడేవారు నీ ఆర్థిక స్థితిని చూస్తారు. నీ క్షేమం కోరేవారు నీ పరిస్థితిని చూస్తారు. మనీ ఉన్నవారితో కంటే మర్యాద తెలిసిన వారు గొప్పవారు. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. కాలం చాలా బలమైంది. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. మీరు చేసే అతి పెద్ద తప్పు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే బదులు ఇతరుల దృష్టిలో మంచి అనిపించుకోవటంలో బిజీగా ఉండటం. ఖరీదైన దుస్తులు శరీరాన్ని మాత్రమే కప్పగలవు, కానీ చౌకబారు ఆలోచనలను దాచలేవు. మీరు కోరుకున్నది సాధించాలంటే మొదట మిమ్మల్ని భయపెట్టేది ఏంటనేది కనుక్కోవాలి. ఏ బంధమైనా సరే కష్టాల్లో మీతో నిలబడకపోతే సుఖాల్లో ఆ బంధాలకు ఎలాంటి విలువ ఉండదు. పుస్తకాల్లో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగిలుండేవే కష్టాలు, బాధలు. ఆలోచించి కట్టవలసినవి ఇల్లు, తాళి. ఆలోచించకుండా కడితే మొదటి తప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పల పాలు చేస్తుంది. బ్రతుకు ఒక పోరాటం. దానికోసం ఆరాటం పనికిరాదు. ఎవరైతే నిన్నుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. లోపాలున్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోకండి. మీరు సామాన్య మనుషులు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఏ మనిషి సంపూర్ణంగా ఉండడు. ఎంతో అందంగా ఉన్నాడనుకునే చంద్రుడిలో కూడా లోపం ఉంది. మనసులో ఆనందం, ఆలోచనలో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు. అరిచిన కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్న కోపం తగలబెడుతుంది. బంధాన్ని బాధ్యతగా భావిస్తే సంతోషంగా అనిపిస్తుంది. బరువుగా ఫీల్ అయితే మనశ్శాంతి దూరం అవుతుంది. చీకటి గదిలో కూర్చొని వెలుగు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. కళ్ళలో కనిపించని బాధ అయినా, మనసులో వేదనైనా చూడగలిగేది, తెలుసుకోగలిగేది అర్థం చేసుకున్న వాళ్లే. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవటానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. గెలిచిన వారు ఓడిన వారికన్నా గొప్ప కావచ్చు, కానీ ఓడిన వారు ప్రయత్నించిన వారికన్నా గొప్పవారే. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు ప్రతి మాటలోనూ తప్పును వెతుకుతారు. జీవితంలో తృప్తి లేని సంపాదన ఎంత ఉన్నా అది వృధానే. బాధ్యత లేని వారు మాటలతో కాలాన్ని కాలక్షేపం చేస్తారు. బాధ్యత గలవారు కాలంతో పాటు కష్టపడుతూ పనిచేస్తారు. మీ వద్ద ఎంత ఉన్నదని కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. వస్తువు విలువ కొనే ముందు తెలుస్తుంది. మనిషి విలువ కోల్పోయాక తెలుస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, మీ విలువ తెలుసుకోలేని వారి కోసం రోదన అనవసరం ఈ రోజుల్లో. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారో అని చింతించకండి.
వాళ్ళు మీకోసం బ్రతకటం లేదు. నిజం చెప్పి బాధపెట్టు, ఇష్టంగా భరిస్తారు, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకు, తెలిస్తే తట్టుకోలేరు. జీవితంలో డబ్బును పొదుపు చేయాలి, మనిషికి గౌరవం ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో మనిషిని విమర్శిస్తున్నారు, డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారు. ఒకరు నీకు నచ్చినట్లుగా ఉండకపోవటం వారి లోపం కాదు. నీకు నచ్చినట్లు ఇతరులు ఉండాలనుకోవటం ఖచ్చితంగా నీ లోపమే. నీ ముందు పొగిడి వెనక గొయ్యలు తీసినట్టు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎవరిని ఎక్కడ ఉంచాలనేది నీ నిర్ణయం. అతిగా నమ్మటం హానికరం. జీవితంలో బాధ్యతలు మర్చిపోవద్దు, బాధలు గుర్తుపెట్టుకోవద్దు. అప్పుడే కోరుకున్నది దక్కుతుంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. నీ మాటలతో ఎవరిని నొప్పించకుండా చూసుకోవాలి. డబ్బును బట్టి గౌరవించటం, అవసరాన్ని బట్టి ప్రేమించటం మనుషులకు మాత్రమే సాధ్యం. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మీతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 199 సమస్యలు తీరిపోయినట్లే. సహనం మరియు కృషితో శక్తి మరియు వేగంతో సాధించలేనివి ఏవీ లేవు. ముందుకెళ్లాలంటే ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను అధిగమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లపై కన్నా చిన్న చిన్న రాళ్లపై నడక కష్టం. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నిన్ను నువ్వు గౌరవించుకోవటం, నిన్ను నువ్వు నమ్మటం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. నువ్వెప్పుడూ ఒకరికి బలం అవ్వాలే కానీ భారం అవ్వకూడదు. నువ్వొకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని రానియని వేదనలు, కాలం కలిసి రాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేస్తారు. నిన్నలా రేపు ఉండకూడదనుకుంటే ఇవాళ ఎంతలా కష్టపడాలో ఆలోచించాలి. పట్టుకున్నంతవరకు తట్టుకున్నంతవరకే బరువైనా బాధైనా ఒక్కసారి వదిలే చూడు, నువ్వెంత తేలిక పడతావో. మీరెదురు తిరగనంత వరకు ప్రతి ఒక్కరూ మురుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్లకు మాటలతో కాదు, మీ గెలుపుతో సమాధానం చెప్పాలి. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం, ఆత్మజ్ఞానం అనే ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకం చేయటం ఎంత తప్పు, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయటం అంతే తప్పు. నీ విలువ తెలియనంతవరకు నీ మీద రాళ్ళు విసురుతూనే ఉంటారు. నువ్వు రత్నమై మెరిస్తే అప్పుడు సైలెంట్గా ఉంటారు. మూర్ఖుల విమర్శలకు చిరునవ్వుకు మించిన గొప్ప సమాధానం ఉండదు. ఈరోజు నీ తల్లిదండ్రుల్ని చూసే తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రామరావణుల రాసులు ఒక్కటి అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. ఏ బంధువులైనా ఒకరికొకరు ఇచ్చుకోగల అత్యుత్తమ కానుక ఏదైనా ఉందంటే అది నమ్మకం మాత్రమే. నీతులు నీడనివ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదనివ్వకపోవచ్చు కానీ మీలో ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చవు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే కొట్టిపడేయకుండా వినటానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల కోపం కూడా పిల్లల్ని తీర్చిదిద్దేదే అయి ఉంటుంది. వారి మాటల్లో కోపాన్ని కాదు, బాధ్యతను గుర్తించినప్పుడే అది అర్థమవుతుంది. నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీకున్న విలువ, నీ అనుకున్న వాళ్ళు చూపించే ప్రేమే నీ నిజమైన ఆస్తులు. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు కనబరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ
లోపలన్నీ పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితం లోపల దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.